అంటే కేంద్ర మంత్రి గారు, and gave a media statement later on the same day that the phase 2 expansion project would be examined and taken up for approval by March 2026. ఇది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ అసెంబ్లీకి తెలంగాణ ప్రజలకి అంటే ప్రవేశపెట్టిన స్టేట్మెంట్ వారిచ్చింది. నిన్న పార్లమెంట్లో అంటే మార్చ్ 2026 వరకు ఇది అప్రూవల్కి టేకన్ అప్ చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి గారు ప్రకటన చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక స్టేట్మెంట్ని చదివినాను. కానీ నిన్న పార్లమెంట్లో మరి 2వ తారీఖు ఇదేమో మనకి మార్చ్ 28, 29 ఇది చర్చకు వచ్చింది. ఇది ఏప్రిల్ 2కి నిన్న క్లియర్గా అసదుద్దీన్ ఓవైసీ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇదే మంత్రి గారిని మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి మరి ప్రశ్న అడిగితే, అంటే ఈ రాష్ట్రం నుంచి ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా, ఈ అప్రూవల్స్ని ఎప్పటివరకు మీరు పూర్తి చేస్తారని చెప్పి ఒక ప్రశ్న వేస్తే దాంట్లో చాలా క్లియర్గా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు, దీనిపైన చాలా లోతైనటువంటి అధ్యయనం అన్ని రకాలుగా చేసి అన్ని రకాలుగా దీన్ని స్టడీ చేసిన తర్వాతనే దీనికి ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి స్పష్టం చేస్తూ దాంట్లో ఫస్ట్ ఆన్సర్ క్లియర్గా చెప్పిండు. దేర్ఫోర్ నో టైమ్ లైన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కెన్ బి ఫిక్స్డ్ ఫర్ అప్రూవల్. ఇది నిన్న కేంద్రంలో పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఏదైతే సంబంధిత శాఖ మంత్రి ఉన్నాడో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ ఏమి ఇచ్చిందంటే, ఈ మెట్రో పైన మీరు హైదరాబాద్ మెట్రో పైన త్వరగా నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడప్పుడు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి అడిగిన ప్రశ్నకి దీనికి టైం ఫ్రేమ్ లేదు. అది కాకుండా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక ప్రాజెక్టు, అన్ని రకాలుగా దీన్ని అధ్యయనం చేసిన తర్వాతనే ఒక అడుగు ముందుకు వేయాల్సి వస్తుందని చెప్పి వారు చేయడం జరిగింది. కాబట్టి ఇది స్పష్టంగా ఇది తెలంగాణ ప్రజలని మోసం చేయడము, తెలంగాణ ప్రజలను పక్కదో పట్టించడము, హైదరాబాద్ ప్రజలను వంచడమే అవుతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒకవైపు ఏమో మార్చ్ 2026లో అప్రూవల్ అయిపోతుంది, అప్రూవల్ తీసుకుంటామని చెప్తారు, ఇక్కడేమో టైం లిమిట్ లేదని చెప్తా ఉన్నారు. అది కాకుండా ఖర్చుతో కూడుకున్న పని చెప్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో చాలా క్లారిటీగా కేంద్రము పైన మళ్ళా భారం తోసేసి చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే ఒక మెట్రో రైల్ ప్రాజెక్ట్కి కేంద్రం నుండి సహకారం రాకున్నా కేసీఆర్ గారు ఈ ప్రాజెక్ట్ ఎట్లయినా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫేజ్ 1ని పూర్తి చేసి చూపెట్టినటువంటి సంగతి మనవి చేస్తూ ఉన్నాను. మనకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి యొక్క నిధులను కూడా న్యాయంగా రావాల్సినటువంటి దీని షేర్కి సెంట్రల్ షేర్ ఏది ఉందో దాన్ని కూడా ఇవ్వకుండా దాటివేసే ధోరణిలో ఉంటే మరి ఆ రోజు కేసీఆర్ గారు మరి దీన్ని పూర్తి చేసి చూపెట్టినటువంటి సంగతి నేను సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. వీరికి చేతగాక వీళ్ళు చేతులు ఎత్తేసే ప్రయత్నంలో భాగంగా భూములు కొట్టేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి, ఈ దాగుడు మూతలు జరుగుతూ ఉన్నాయి, ఈ దాపరికం జరుగుతూ ఉంది. చర్చ లేకుండా దీన్ని ఏకపక్షంగా ముందు తీసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మా అభిప్రాయం తీసుకుంటే రికార్డు ఉంటుంది కదా, మీరు తప్పు చెప్తున్నామో ఒప్పు చెప్తున్న ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీరు ఈ రకంగా అసెంబ్లీలో దాటుకొని పోయిన సంగతి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి క్లియర్గా ఈ యొక్క ప్రాజెక్టు మెట్రో రైల్ ఇప్పటికే పూర్తిగా కుంటపడిపోయింది. ఈ 2.5 సంవత్సరాలలో గతంలో పనులు సాఫీగా జరిగి ఉంటే ఈ పార్టీకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అయిపోతుండే, ప్రజలకు సౌకర్యంగా ఉంటా ఉండే, కొత్త కారిడార్స్ పనులు స్టార్ట్ అవుతూ ఉండే. కాబట్టి వీరి చేతగాని తనమే ఈరోజు స్పష్టంగా బయటపడ్డది మరొకసారి, వీరి డొలతనం బయటపడ్డది మరొకసారి అని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్న పార్లమెంట్ సాక్షిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నమ్మాలా కేంద్ర ప్రభుత్వం నమ్మాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం. కాబట్టి పదే ఇప్పటికీ 60-70 సార్లు ఢిల్లీకి పోయేసినాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ 250 ఎకరాల యొక్క విలువైనటువంటి కమర్షియల్ భూమి, చాలా అంటే చాలా కాస్ట్లీ భూమి ఇది, దీని రిటైలింగ్ ప్రాపర్టీ అంటే ఏ గుత్త భూమి కిరాయికి ఇచ్చినా లక్షల కోట్ల రూపాయలు అక్కడ మనకి రెంటల్ వస్తుంది, అక్కడ అన్ని ప్రైమ్ లొకేషన్స్లో ప్రాపర్టీస్. కాబట్టి దీనిపైన కన్నేసి
మరి మెట్రోని ఎల్ఎన్టీని ఇక్కడికి తరిమేసి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారో కనుక నీ చేతులు ఉన్నదే చేయలేకపోతా ఉన్నావు. ఇప్పుడే చాలా రైల్వేస్ కానీ చాలా చూస్తూ ఉన్నాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేతగాక ప్రభుత్వాలు చేతులు ఎత్తేసిన సంగతి చూస్తూ ఉన్నాం. ఇంత చక్కగా మరి ముందుకు సాగుతూ ఉంటే దీన్ని ముందుకు కొనసాగించలే సత్తా లేక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ మెట్రో అనేది కళ, ఈ ఎక్స్టెన్షన్ అనేది దేవుడెరుగు. ఉన్న మెట్రో కూడా వీళ్ళు సక్రమంగా నిర్వహిస్తారో లేనటువంటి అనుమానం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క మెట్రోని కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పకుండా హైదరాబాద్ నగర ప్రజలపైన, తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఉన్నది. తప్పకుండా దీనిపైన అసెంబ్లీలో మాట్లాడదామంటే, ఇక్కడ చెప్దామంటే, వారికి సూచనలు తెలియజేద్దామంటే, సలహాలు ఇద్దామంటే పట్టించుకునే నాదు ఉండడు, వెళ్ళిపోతారు, ఏకపక్షంగా వెళ్ళిపోతారు. కాబట్టి తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలియజేసి తప్పకుండా వారు చేసేటువంటి యొక్క ఈ కుంభకోణాలు, ఈ యొక్క ఎల్ఎన్టీకి మరి నుంచి స్వాధీనం చేసుకోవడంలో వారికి ఇచ్చేటువంటి కప్పం, వారికి ఇచ్చేటువంటి డబ్బుల రూపంలో ఏ రకంగా లాభపడతారో తప్పకుండా రాబో రోజుల్లో చెప్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అసలు ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రులు పైసా పనికిరానటువంటి మంత్రులు కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు. కేంద్రానికి పనికొస్తారు తప్ప రాష్ట్రానికి పైసా పనికిరానటువంటి మంత్రులు అంటే ఫస్ట్ కిషన్ రెడ్డి గారు వస్తారు, సెకండ్ బండి సంజయ్ గారు వస్తారు. దేనికి పనికిరారు. ఈరోజు నిన్న పార్లమెంట్లో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఇంత చర్చ జరిగినప్పుడు బాధ్యత గల ఇక్కడ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి 8 మందిని పార్లమెంట్కి పంపిస్తే, ఇటు కాంగ్రెస్ 8 మందిని, బీజేపీకి 8 పంపిస్తే 8 మందిలో 2 కేంద్ర మంత్రులు ఉంటే, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ విభజన చట్టంలో న్యాయంగా తెలంగాణకు రావాల్సినది ఎన్ని ఉన్నాయి? బయ్యారం ఉక్కు కర్మాగారం, దాని ఊసే లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అసలు అది కనబడడం లేదు. ట్రైబల్ యూనివర్సిటీ అసలు పనులే జరుగుతలేవు. వెనుకబడిన ప్రాంతాలకి స్పెషల్ ఇన్సెంటివ్స్ అసలు దాని గురించి మాటనే ఎత్తలేదు. ప్రతి రాష్ట్రానికి ఈరోజు యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఉన్నది. జాతీయ ప్రాజెక్ట్ లేని రాష్ట్రం ఏదైతుందా అంటే ఈరోజు తెలంగాణనే జాతీయ ప్రాజెక్ట్ లేని రాష్ట్రం. సిగ్గుండాల మంత్రులకు మాట్లాడడానికి. ఇంత పౌరుషం, తెలంగాణ ఉప్పు కారం తింటున్నారు, తెలంగాణ ప్రజల పుణ్యాన మీరు మంత్రులు అనుభవిస్తున్నారు. అక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇంత నష్టపోతూ ఉంటే మాట్లాడాల్సింది పోయి గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్గా నిలబెట్టినటువంటి ఒక మా అధినేతని పట్టుకొని మాటలు మాట్లాడటానికి నిజంగా కూడా వారికి ఇంగిత జ్ఞానం అని ఉండాలా. కొంచెం మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలు ఉండాలా. ఇదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో తోక ముడిచి వెళ్ళిపోయినటువంటి నాయకుడు ఈరోజు కేంద్రంలో మంత్రులను సిగ్గుచేటు మనకి అవమానం. ఈరోజు అలాంటి వారు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నీ బాధ్యత ఉన్నదా? 12 సంవత్సరాలు అయింది మీరు బీజేపీ కేంద్రంలోకి వచ్చి మంత్రులుగా పనిచేస్తున్నారు, ఎంపీలుగా ఉన్నారు, చాతగాని దద్దమ్మలాగా ఉన్నారు. ఈరోజు అలంకార ప్రాయంగానే అనుభవం అధికారం అనుభవిస్తారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా పనికిరానట్టు వాళ్ళు వీళ్ళు. సైనిక్ స్కూళ్ళు తేవాలి, ఎన్ని రావాలి ఈరోజు మనకి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు జిల్లాకు ఒక్కటి ఏమని తెస్తున్నారా? అసలు మన పోయిన నిధులే మనకు వాపసు వస్తున్నాయి. జైలుకెళ్ళి పెడతానికి ఏమన్నా ఎవరన్నా నువ్వు కిషన్ రెడ్డి గారు ఆయన జైలుకెళ్ళి పెడుతున్నాడా? రాష్ట్రానికి మేము ఒక ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరు పార్లమెంట్, ఎవరు ప్రధానమంత్రి ఉన్నా మనం ట్రస్టీగా ఉంటాం. ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి సొమ్ముని జాగ్రత్త వాడి స్టేట్ నంబర్ 1 పెట్టినాం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు జవాబుదారు ఉండాల్సినటువంటి మంత్రులు, బీజేపీ ఎంపీలు ఈరోజు సమాధానం అంటే ఏ రకంగా తమకు తాము అవమానించుకుంటారో స్పష్టంగా అర్థమవుతుంటారు. పక్క రాష్ట్రంలో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 9వ వస్తున్నది. నువ్వు ఒక్క ఎయిర్పోర్ట్ తెచ్చినా, ఒకటి పాత ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి అదే చూపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఖమ్మంకి అవసరం ఉంది, వరంగల్కి అవసరం ఉంది. ఈరోజు తెచ్చినావా ఎయిర్పోర్ట్? ముఖాలనయా చెప్పనీకి? ఎప్పుడు కూడా దుమ్మెత్తిపోయడం, కేసీఆర్ ఏడవడం, మా పైన ఏడవడం తప్ప చాతగాని దద్దమ్మలు మాట్లాడే మాటలు తప్ప వారి చేతనైన మాటలు మాట్లాడతారు. కేంద్రం ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అడుగున తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఢిల్లీలో అడుగుతాడో లేడు,
నిజంగా మన పార్లమెంట్లో మన ఎంపీలు ఉంటే రోజు ఎంత పోరాటం చేస్తూ ఉండే, ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, పట్టించుకునే నాదుడే లేడు ఈరోజు. తెలంగాణ సోయిన్నోడు కేంద్రంలో ఎవడు లేడంటానికి ఇలాంటి అనుమానం లేదు. ఈరోజు కేంద్రంలో అధికారం అనుభవిస్తూ వారు కేవలం వారికి రాజకీయ పబ్బము తన అధికారాన్ని చూపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి స్పష్టంగా కిషన్ రెడ్డి గారు గతం నుంచి కూడా తెలంగాణ వ్యతిరేకిగానే పనిచేస్తున్నారు. కిషన్ రెడ్డి గారి నోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వస్తూ ఉన్నాయి. ఇద్దరు కూడా తెలంగాణకు వ్యతిరేకులే, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. తెలంగాణ అంటేనే ఇష్టం లేనటువంటి నాయకులు వీళ్ళు. కిషన్ రెడ్డి గారు రాజీనామా ఇవ్వకుండా తోక ముడుచుకొని పోయినారు రోజు. ఈరోజు మళ్ళీ నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే కేసీఆర్ గారిపై నిలబడ్డావు కదా, మరి ఆ రోజు చిత్తునోడు ఓటిరు కదా అంబర్పేటలో నిన్ను. కేసీఆర్ గారిని పోటీ పెడితే అందరు ఎమ్మెల్యేలు ఓడిపోయినారు ఈరోజు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ నిలబడ్డారు ఆ రోజు. మళ్ళీ ఇది కేసీఆర్ గారి సంబంధం ఎన్నిక అని చెప్పి ప్రజలను మోసం చేసి ఎంపీలై ఈరోజు మళ్ళీ తెలంగాణను మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఏమని ప్రచారం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో? ఇది కేసీఆర్ గారి సంబంధం ఎన్నిక, కేసీఆర్ గారి సంబంధం ఎన్నిక అని చెప్పి ఓట్లు వేయించుకొని ఓట్లు దండుకొని ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికే మరి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి తెలంగాణ కోసం కొట్లాడేది, తెలంగాణ కోసం నిలబడేది ఏకైక పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ. గులాబీ జెండానే, కేసీఆర్ గారి నాయకత్వమే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష. కాబట్టి ఈరోజు కేంద్ర మంత్రులు తమ బాధ్యతను తెలుసుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించాలా. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కాదు, ఎన్నో పెండింగ్లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ నిన్న పక్క రాష్ట్రం చేసుకుంది. ఎస్, అందరం స్వాగతించినాం. కానీ మీకు సోయి ఉండాలి కదా. ఒక్క జాతీయ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి తీసుకొస్తే ఏమునిపోతుంది? అడగని అడిగిరా పోని మా మీద దుమ్మెత్తి పోసడానికి పనికొస్తారు తప్ప ప్రజలకి తెలంగాణ రాష్ట్రానికి గురించి పనికొచ్చే నాయకులు కాదు. తప్పకుండా ఈ రెండు జాతీయ పార్టీలకి రాబోయేలో గుణపడడం తప్పదు. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకులు తప్పకుండా స్పందించాలా దీనిపైన. నేను కోరుతామన్నా, మంచి ప్రశ్న వేసారు మీరు. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఇక్కడ సిపిఎం పుణ్యాన వారందరినీ కలుపుకొని గెలిచిండు ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన. 6 గ్యారంటీలు అమలవుతున్నాయా లేదా అని ప్రతి సాధారణ ప్రజలకి పౌరుననే చెప్తారు ఇక్కడ. అంటే ఏ రకంగా పక్క రాష్ట్రం కూడా, అంటే కేరళ రాష్ట్రం కూడా పోయి అక్కడ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందో ముఖ్యమంత్రి స్పష్టంగా తెలియజేస్తుంది. 6 గ్యారంటీల పైన చట్టబద్ధత కావాలని సంతకం పెట్టమంటే దాని గురించి చర్చనే లేదు, బడ్జెట్లో లేదు, ఎక్కడ లేదు, ఘోరంగా విఫలమైనట్టు. కాబట్టి ఈ రకంగా అక్కడ ఆయన మాడవాడు ఇంట్లో పట్టించుకుంటాడు, ఓడలేడా ఈయన ఇంగ్లీష్కి వాళ్ళకి అర్థమైతే కథమైపోతున్నాడు కేరళలో. ఈయనోడు పట్టించుకుంటాడా? కేవలం ఈయన ఇక్కడనే లాస్ట్లో ఏదో గాల్ల పడి ఏదో మేము సరే ఆ టైంలో ఆశ ఎక్కువ చూపించి ఏదో వేసిరు తప్ప ఆయనకు అంత స్టేచర్ ఉందా? ఆయన ఈ 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేసింది స్టేట్కి? ఈరోజు ఈడ కాదంటే పోయి కేరళలో ప్రచారం చేసి ఎందుకు కేరళ పోతున్నారు వీళ్ళంతా? వీళ్ళందరికీ టార్గెట్ పెట్టిరు, పైసలు ఓడినియాలని చెప్పి. పైసలు మూటలు పోయడానికే వేరు వీళ్ళు ప్రచారం చేసి వీళ్ళు ముఖాలు వేసి ఓటేస్తారు ఆడ కేరళలో. కాబట్టి కేవలం వీళ్ళు పోయిరంటే వీళ్ళు మూటలు అప్పచెప్పాలి. ఇప్పుడు చూస్తాం ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ప్రజాధనాన్ని అంతా కూడా లూటి చేసి అన్ని రాష్ట్రాల్లో ఈరోజు జాతీయ స్థాయిలో పార్టీని నడిపిస్తుందే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మూటలు మోసుకుని అక్కడ పోయినారు. వాళ్ళ మాట పట్టించుకుంటూ లేడు, వీళ్ళ మాట చెప్తే ఆయనకు అర్థం కాదు, ఈయన చేసింది అర్థం, ఈయన గురించి చూస్తున్నాడు అంతా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని రోజులు నడుస్తాయి. మొన్న మా కేటీఆర్ గారు బాగా చెప్పినాడు, కొన్నిసార్లు కాలం కలిసి రాకపోతే వానపాములు కూడా నాగుపాములో బుసగొడుతాయండి అంట. కాబట్టి కొంచెం కాలం మారుతూ ఉంటాయి, కాలం నడుస్తుంది. కానీ వాస్తవం తెలుసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. థ్యాంక్ యూ.